వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్లేనరీలో చెప్పినటువంటి తెలంగాణలో ఉన్న ప్రజల మనోభావాల్ని, ఈ ప్రాంతంలో ఉద్యమాల్ని, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక తండ్రి పాత్ర మీరు పోషించండి, ఇరు వర్గాలకి న్యాయం చేయమని ఆనాడు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అదే క్రమంలో మిగతా రాజకీయ పార్టీలు తమ స్టాండ్ని షిఫ్ట్ చేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ లేకుండా, ఉదాహరణకి 2004లో చంద్రబాబు నాయుడు గారు ఒక విధానం, 2009లో ఒక విధానం తెలంగాణ మీద, తర్వాత రోసయ్య గారు అసెంబ్లీలో తీర్మానం చేసేదానికి ఇంకొక విధానం, అవకాశవాద ధోరణిలోకి వెళ్ళి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇవన్నీ మాకేమీ పట్టుకున్నట్టుగా నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే ప్రజల మనోభావం అవుతుందన్న దృక్పథంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ ఉద్దేశించి ముఖం నల్లగా పెట్టుకుని ఏమాత్రం సంతోషం లేకుండా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కానీ, ఆ పార్టీ విధానం కానీ ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదో తానా మహాసభలకి వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా తెలుగువారు ఎక్కడున్నా అడ్జస్ట్ కావాలి, ఒకరికొకరికి అనుకూలంగా ఉండాలి, గౌరవించుకోవాలి అనే భాష, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకి టీచర్ చెప్పినట్టుగా చెప్పిన విధానం, తీరా నేను ఈరోజు రాజకీయ నాయకుడిగా మాట్లాడటం లేదు, ఒక స్టేట్స్మెన్ గా మాట్లాడుతున్నాను, రేపు రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నా చెప్పిన విధానం, ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో మీరు ప్రధానమైన పాత్రధారి అని హిందుస్థాన్ టైమ్స్ ఈరోజు చెప్పినటువంటి విధానం, వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ కాంగ్రెస్ టాప్ లీడర్స్ ఇన్ ఇండియా. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం మీద నిజంగా ఒక నిర్ణయం చేయాల్సి వస్తే, ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా 30 సంవత్సరాల నుంచి మీరు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ నినాదంతో ఉన్న పార్టీ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 2 ప్రాంతాల ప్రజల్ని పిలిపించి మాట్లాడి మీరు ఒప్పించండి ఎందుకు మీరు ధైర్యంగా చెప్పలేకపోయారు? అసలు నిన్న ఏమైనా సరే సమకేంద్ర ఉద్యమం కోసం నడుస్తున్నటువంటి పోరాటంలో కానీ, లేకపోతే లేచినటువంటి ఉద్యమాల్లో కానీ మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు పోవద్దని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాల ఉద్యమాలు, చావులు వీటిని అడ్రస్ చేస్తూ ఇదిగో ఇక్కడ మేము ఆన్సర్ చెప్తున్నాం, ఈ ప్రాంతంలో కూడా అదే పని చేయండి, మీరు తల్లికి చావండి, కొంతకాలం తర్వాత మళ్ళా మాట్లాడదామంటే మీరు కూడా దానికి ఆజ్యం చేసినట్టుగానే కనబడుతున్నది. అసలు ఇది ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ను మేమే డెవలప్ చేశాం, మాకు ఒక 2020 ఒక నినాదం ఉన్నది అని అంటే నిజంగా ఉందేమో అనుకున్నాం ఇంతకాలం. కానీ మీకున్నది 2020 కాదు. ఈ రోజు మీరు ఈ రాష్ట్రంలో డివిజన్కి మీరు కూడా బాధ్యులయ్యారు. 2వ ప్రాంతాన్ని కనీసం సంప్రదించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలో కట్టుబడినటువంటి రాజకీయ పార్టీగా చాలా స్పష్టమైనటువంటి ఆదేశంతో 2 ప్రాంతాల ప్రజలను మీరు గౌరవించే నేపథ్యంలో ఒక నిర్ణయం చెప్పండి అని అడిగాం. కనీసం మీరు ఆ మాటలు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ కదిలినటువంటి విధానం ఈరోజు సమైక్యాంధ్రలో మీరు ఆపమని కూడా ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మీరు ఒకరోజు ఒక స్టేట్స్మెన్ గా, అంతకుముందు ఒక సీఈఓగా, రేపు ఒక రాజకీయ నాయకుడిగా,
అంటే ఇన్ని పాత్రలు మీరు ఏమన్నా శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నారా, లేకపోతే ఈ లోక కళ్యాణానికి మొన్న మీరు చెప్పినట్టుగా వచ్చినటువంటి అవతార పురుషులు అనుకున్నారా? మాకైతే అర్థం కావటం లేదు. మిమ్మల్ని మాత్రం 420 గానే ఈ రాష్ట్రం అర్థం చేసుకుంటూ ఉన్నది. మీకు 2020 అనే విజన్ గానే లేదా ఫార్ములా గానీ ఏమాత్రం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఈయన ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈయనకున్నటువంటి ఆలోచనని ప్రజల మీద రుద్దే ఒక నాయకుడిగా మాత్రమే ఉన్నాడు. బుచ్చిబాబు నవల్లో రాసినట్టుగా